హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శైలజ మురళి. మన మగువ మాట ఛానల్, మన మాట మన గొంతు మన కథలో భాగంగా నేను మీ ముందుకు తీసుకొస్తున్నది ఒక యథార్థ సంఘటన ఆధారంగా నేను రాసిన కథని. అయితే నేను ఈ కథలు చెప్పడానికి, ఈ విషయాలు మీకు తెలియజేయడానికి కారణం ఏమిటంటే, ప్రతి కథలో చివరగా మనకు దొరికేటువంటి నీతిని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని వారి జీవితాల్లో ఏదైనా ఒక మార్పు వస్తుందనే ఆలోచనతోనే నేను ఈ ఛానల్ని ప్రారంభించాను. ఈ ఛానల్ని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ముఖ్యంగా బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నా ఛానల్ని ఆదరిస్తారని, నన్ను ప్రోత్సహిస్తారని నమ్ముతూ కథలోకి వెళ్తున్నానండి. ఈ కథ పేరు జీవన తరంగాలు. మనసు మేధస్సుతో పరిచయం పెంచుకుంటేనే విజయం అనేది మన జీవితానికి కైవసం అవుతుంది. మనసు ఒకలా, మేధస్సు ఒకలా ఆలోచిస్తే జీవితానికి అర్థమే మారిపోతుంది. దేవుడు జంతువులకు ఒక మెదడు మాత్రమే ఇస్తే మనిషికి మాత్రం మెదడుతో పాటు మనసును కూడా ఇచ్చాడు. ఈ రెండింటితో ఒకేసారి ఆలోచించి తన జీవిత గమ్యాన్ని మార్చుకొని అద్భుత విజయం సాధించిన అమ్మాయే జీవన. ఆమెదే ఈ కథ. ప్రతి కథ ఆడదాని జీవితంలో నుంచే పుడుతుంది. కానీ కొన్ని ప్రపంచానికి తెలిసినవి, మరికొన్ని కన్నీటి మాటను దాగినవి. మనలోని ఆలోచనా ధోరణిలోనే మార్పు తీసుకోవడానికే ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశం. అదే ఈ జీవన తరంగాలు. జీవన అనే అమ్మాయి మధ్యతరగతి కుటుంబానికి చెందింది. తాను ఇంటర్ గవర్నమెంట్ కాలేజీలో డిస్టింక్షన్లో పాస్ అయింది. ఎన్నో ఆశలు, ఎన్నో ఆశయాలతో ఉన్నప్పటికీ ఆమె యొక్క మధ్యతరగతి జీవితం గుర్రాన్ని కళ్ళంతో ఆపేసినట్టుగా ఆపేస్తుంది. పై చదువులు ఎలా చదవాలి అనుకుని ఆలోచించే టైంలోనే తన బావతో తనకి బలవంతపు పెళ్లి నిశ్చయం చేశారు పెద్దలు. పెళ్లి జరిగింది. ఆ అబ్బాయి పేరు రవి. తాను ఒక లారీ డ్రైవర్, తాగుబోతు కూడా. దీవెన తర్వాత ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారని, వేరే వారికి ఇస్తే కట్నం ఎక్కువ ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నామన్న ఒకే ఒక్క కారణంతో జీవన భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఆ తాగుబోతుకిచ్చి ముడివేశారు. ఇక జీవన జీవితం సంసారం అనే సముద్రంలో ఆ తాగుబోతుతో నానా కష్టాలు పడింది. అత్త మేనత్త అయినా జీవనని రాచి రంపాన పెట్టేది. జీవన నెల తప్పింది. తల్లి అవుతున్న సంతోషం కన్నా ఈ కష్టాల మధ్య ఇది అవసరమా అని ఆలోచించి తాను తల్లిగా కాబోతున్నానన్న విషయాన్ని తన భర్త కన్నా మొదలు తన తల్లికి చెప్పి అబార్షన్ చేయించుకుందామనుకుంది. కానీ జీవన తల్లి, ఒక బిడ్డ పుడితే అయినా రవిలో మార్పు వస్తుంది కావచ్చు, వద్దు తల్లి, అబార్షన్ చేయించుకోకు అని సలహా ఇచ్చింది. ఆ సలహాలో తన భర్త మారుతాడన్న చిన్న ఆశ కోసం ఒప్పుకుంది. తాను నెలల గర్భవతిగా ఉన్న అత్త సాధింపులు తగ్గలేదు. ఈ కష్టాలు పగవాడికి కూడా రావద్దురా అనేంతగా నెలలు గడిపింది. డెలివరీ రోజు రానే వచ్చింది. తనకి కవల పిల్లలు పుట్టారు. ఇద్దరు ఆడపిల్లలే పుట్టారు. నేను చెప్పినటువంటి ఈ జీవన తరంగాలు మొదటి భాగం నచ్చినట్టయితే మరుసటి భాగాన్ని మీకు తెలుసుకోవాలని అనిపిస్తే నా యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. తదుపరి భాగం మీకు త్వరలోనే వస్తుంది. అలాగే నా ఛానల్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శైలజ మురళి. కలుద్దాం మన మగువ మాట ఛానల్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.